హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే మా ఆయన వీడియోస్ ఈరోజు దొరికింది, అందుకనేసి నేను ఈ లాంగ్ వీడియో పెట్టాను. తను చనిపోయాడండి. మీరందరూ వదిలేసి వెళ్ళిపోయాడా, నిన్ను ఎక్కడికి వెళ్ళిపోయాడు మీ ఆయన అని అంటున్నారు కదా, చాలామంది అన్నారు. నాకు చాలా బాధ అనిపించింది. నాకైతే నేను తన వీడియోస్ ఈరోజు పోస్ట్ చేసే కారణము ఆ మాటలన్నీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినందుకు చెప్తున్నాను. తను లాస్ట్ చివరి గడియలండి అవి. 1 వీక్లో ఇలా అయిపోయా. 1 వీక్ తర్వాత చనిపోయాడు. ఈ వీడియో తీశాక నాకు బాగా గుర్తు ఉంది. మా పిల్లోళ్ళు చిన్నోడు అలా తీశాడు వీడియో. డాడీ వీడియో నేను తీస్తాను, ఎప్పుడైనా మనం మాట్లాడుకుంటుంది అని చెప్పి. పిల్లోనికి తెలీదు కదా, తను మాట్లాడాడు. అయినా వీడియో తీశాడు ఆ పిల్లోళ్ళు. చాలా చోట్ల నేను చూపించాను. మా ఆయనకి హెల్త్ బాగాలేకపోతే 2 కిడ్నీలు చెడిపోయి, లివర్ చెడిపోయి చాలా ఇబ్బంది పడ్డారు. టీవీ కాయల కూడా తలకెక్కింది. టీవీ అయితే దగ్గులో, జలుబు, తుమ్ములో ఏం లేదు, కానీ టీవీ కాయల అనేది తలకెక్కిపోయిందంట. అందుకని చెప్పేసి అలా మైండ్ కూడా అప్సెట్ అయిపోయింది తనకి. మనం మాట్లాడే మాటలు కూడా తనకి ఒక్కొక్కసారి అర్థం కావు, తను మాట్లాడే మాటలు మనకు అర్థం కావు ఒక్కొక్కసారి. ఎంతో ప్రయత్నించిన నేను తనకి బతికించుకోవాలి, చూపించుకోవాలి అని చెప్పేసి చాలా చోట చూపించేశాను. నేను అలసిపోయాను. చూపించి ఎక్కడ కూడా కుదరదు, తనకి ఛాన్స్ లేదు. మేము ఏం చేసినా కూడా తన బాడీలో విషంగా మారిపోతుంది, మా మెడిసిన్ అంతా విషంగా మారిపోతుంది అని చెప్పి అన్నారు. కానీ ఎవరు బాగా అయిపోతుంది అని మాత్రం అనలేదు. ఆ చైను, తనకి బంగారం అంటే చాలా ఇష్టం. తన చైన్ చాలా కోరికగా చేయించుకున్నాడు. ఆ చైన్ నేను తనకి హెల్త్ బాగాలేకున్నప్పుడు బ్యాంక్లో పెట్టేశాను. నేను అలాంటిదే చైన్ ఆన్లైన్లో బుక్ చేసేసి సేమ్ టు సేమ్ తీసుకొని వచ్చి తన చేతికి తొడిగిచ్చాను. తొడిగిచ్చిన 1 వారానికి అలా అయిపోయాడు. అంటే అప్పటికి ఆ చైన్ మీద ఎంత ప్రాణం పెట్టుకున్నాడా అనిపించింది. కెమెరా తీస్తుంటే హాయ్ హాయ్ అని అంటున్నాడు. మేమైతే చాలా బాధపడ్డాము. తనేమో హ్యాపీగా పోయి పడుకున్నాడు. నేనే పిల్లలను తీసుకుని చాలా సఫర్ అవుతున్నాను. నేను ఎంత సఫర్ అవుతున్నానో నాకు మాత్రమే తెలుసు. ఆ బాధలన్నీ నేను కొటేషన్ రూపంలో వీడియోస్ మీకు పెడుతున్నాను, తెలియపరుస్తున్నాను నా మనసులో ఉండే బాధలన్నీ. నేనేం లవ్ మ్యారేజ్ చేసుకొని ఉండేది కాదు, మా పెద్దల్ని చేసిండే మ్యారేజే. అయినా మా మధ్యలో అంత అన్యోన్యంగా ఉన్నాం, మేము హ్యాపీగా ఉన్నాము. 25 years తనతో జర్నీ చేశాను నేను. అయినా ఇలా అయిపోతుందని చెప్పేసి నేను అస్సలు ఊహించుకోలేదన్నమాట. తనైతే కూర్చోలేకపోతున్నాడు, నిలబడలేకపోతున్నాడు. అసలుకి ఏ ఫుడ్ తీసుకోలేదు. 1 నెల రోజులు ఓన్లీ వాటర్, టెంకాయ నీళ్ళతోనే తాగి బతికున్నాడు. అసలు ఫుడ్ కూడా తన కడుపులోకి పోలేదు, అంత బయటకు వచ్చేస్తుండే. అంత ఇదిగా చూసుకున్నాం మేమైతే. తనకి అన్నం కూడా మిక్సీకి వేసి నేను పట్టించేదాన్ని, చిన్న పిల్లోడు తినిపించినట్ల. అప్పుడు కూడా తినేవాడు కాదు. అసలు తన బాడీలో ఏది కూడా పాటు సహకరించలేదు తినేకి, తాగేకి. ఓన్లీ నీళ్ళు, వాటర్, ఓన్లీ వాటర్ తప్ప ఇంక వేరేది ఏది పోయేది కాదు. కొన్ని పాలు పోసినా కూడా తాగేవాడు కాదు సరిగ్గా. కూర్చోలేకపోతున్నాడు, నీరసంగా ఉంది అంటున్నాడు. తింటా అంటేనే కదా, నీరసంగా ఉండకోకుండా ఎలా ఉంటుంది, తింటే బాగుంటుంది కదా అని చెప్పి నేను అంటున్నాను. అయినా తను వినలేదు. అప్పుడు లేదు, నేను బతికుండి ఏం చేసేది ఏం లేదు, నేను పోయేదే మేలు అని చెప్పేసి చాలాసార్లు నాతో అన్నాడు. ఎందుకు అలా అంటావు, పిల్లలు ఉన్నారు, పిల్లల గురించి ఆలోచించి అని చెప్పి చాలాసార్లు అన్నా నేను. అయినా తనలో ఉండే బాధ మనకేం తెలుస్తుంది, తను ఎంత బాధపడుతున్నాడో మనకేం తెలుస్తుంది, చూస్తుంటేనే మనకు తెలుస్తుంది. కూర్చోలేకపోతుంటే నీరసంగా ఉంది, పడిపోతాను నేను అని చెప్తాను కూడా. నేను అలాగే కూర్చోబెట్టినా, కాసేపు ఉండు, టెంకాయ నీళ్ళన్నా తాగదు అని చెప్పి నిలబెట్టేసిన నేను. నాకు వద్దు ససేమిరా అని ఒప్పుకోలేదు. తను కార్పెంటర్ పని చేస్తుండే. 30 ఏళ్ళు సర్వీస్ తనకి కార్పెంటర్ పనిలో. హార్డ్ వర్క్ చాలా చేస్తుండే. ఆ హార్డ్ వర్క్ ఉండి బాడీ పెయిన్స్ వచ్చి తను డ్రింకుకి బానిస అయిపోయాడు. ఆ డ్రింక్ తాగి ఆల్కహాల్
తన పరిస్థితి అలా తెచ్చుకున్నాడు. ప్లీజ్ దయచేసి మీరు కూడా ఎవరైనా డ్రింక్ తాగే వాళ్ళు ఉంటే తాగొద్దండి ప్లీజ్. మీరేమో హ్యాపీగా పడుకుంటారు పోయి 6 అడుగుల గొయ్యిలో. మేమే చాలా సఫర్ అయిపోతాము పిల్లలను పట్టుకొని. సింగిల్ పేరెంట్స్గా ఆడపిల్ల బతకాలి అంటే ఈ సమాజంలో ఎంత కష్టమో మీరే చూస్తున్నారు కదా. 4 గోడల మధ్యలో నేనున్నా, లైవ్ చేస్తున్నా కూడా చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. అయినా నేను పట్టించుకోలేదు. ఏదో నా పిల్లలకి ఒక ఆధారు కావాలా యూట్యూబ్ ఫ్యామిలీ అని చెప్పేసి నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను. ఓన్లీ నా కొటేషన్ల ఐడీనే. దాంట్లో నేనేం సాంగ్ ఏది ఇంకోటి ఏమీ పెట్టలేదు. ఓన్లీ కొటేషన్లే. నేను నాలో ఉండే బాధలన్నీ కొటేషన్ రూపంలో పెట్టానన్నమాట. దయచేసి మీరందరూ నా లాంగ్ వీడియో షార్ట్ వీడియోకి ఎలా ఆదరిస్తున్నారో ఈ ఫుల్ వీడియోకి కూడా అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తను చూడు కెమెరా కల్లా అంటే ఎవరికో దీవిస్తున్నాడనమాట. సంతోషంగా ఉండు అని బాబుకి. మేమేమి సంతోషంగా లేమండి. మేము ఎంత బాధపడుతున్నామో మాకు మాత్రమే తెలుసు. తను నింటే చాలా హ్యాపీగా ఉండేవాళ్ళము. ఇన్ని రోజులు తను కష్టపడి చాలా డబ్బు సంపాదించాడు, పెట్టిపోయినాడు. ఏమంటే డబ్బు రూపంలో లేకపోయినా ఆశ రూపంలో మాకుంది, చాలు. దీంట్లోనే మేము చేసుకొని తింటున్నాము. పిల్లోడు పనికి పోతాడు, దాంట్లోనే నాకు పింఛను వస్తుంది, దీంట్లోనే చేసుకొని మేము తింటున్నాము. హ్యాపీగానే ఉన్నాము ఇప్పటికైతే ప్రస్తుతానికి. ఏమంటే దయచేసి బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళకైతే చెప్తున్నాను నేను, ఈ వీడియో చూడండి. నా భర్త లేడండి, చనిపోయారు. ప్లీజ్.